ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రోడ్డుపై వెళ్తున్న ఓ కారును విమానం ఢీకొట్టింది. ఇది నమ్మలేకపోతున్నారా? ఎస్, ఇది నిజమే. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది రన్వే కాదు, రద్దీగా ఉండేటువంటి హైవే. వెనక నుంచి మెరుపులా దూసుకు వస్తుంది ఏకంగా ఒక విమానం. కానీ అనూహ్యంగా అది ముందుకు వెళ్తున్నటువంటి ఒక కారును ఢీకొట్టింది. అమెరికాలో జరిగినటువంటి భయానక దృశ్యం ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదం నుంచి ప్రయాణికులు ఎలా బయటపడ్డారు, ఈ ప్రమాదంలో అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఇంటర్ స్టేట్ 95 హైవే పైన జరిగింది. సాయంత్రం సమయంలో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న రద్దీ సమయంలో ఈ యొక్క చిన్న బీచ్ క్రాఫ్ట్ 55 విమానం ఆకాశం నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకువచ్చింది. విమానంలో 27 ఏళ్ల పైలట్తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. ఇక ఈ ప్రమాదానికి ప్రధాన కారణం సాంకేతిక లోపం. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్లలో శక్తి తగ్గిపోవడాన్ని పైలట్ గుర్తించాడు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి చుట్టుపక్కల ఎలాంటి ఖాళీ ప్రదేశం దొరకపోవడంతో వెంటనే దీంతో హైవే పైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ప్రయత్నంలో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. ల్యాండ్ అవుతున్న విమానం వేగంగా వెళ్తున్నటువంటి టయోటా కామ్రీ కారును బలంగా ఢీకొట్టింది. విమానం చక్రం కారుపై పడడంతో ఆ దృశ్యం చూసిన వారికి వెన్నులో వణుకు పుట్టింది. కారు డ్రైవర్ 57 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే విమానంలోని ఇద్దరు మాత్రం ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో ఇదొక నిజంగా అద్భుత దృశ్యంగా మారింది. ఈ ప్రమాదం కారణంగా హైవే పైన ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. హైవేపై ల్యాండ్ చేస్తూ కారును ఢీకొట్టడం అనేది ఊహించినటువంటి ఒక సంఘటన. ఈ యొక్క ప్రమాదం పైన FAA మరియు NTSB విచారణకు ఆదేశించాయి. ఈ ప్రమాదం కేవలం అదృష్టంతోనే ముగియలేదని, అత్యవసర పరిస్థితులలో పైలట్ తీసుకున్న సరైన నిర్ణయం అలాగే భద్రతా చర్యలు పనిచేశాయని కూడా అధికారులు తెలిపారు. ఏదేమైనా కూడా ఒక రోడ్డు పైన విమానం ల్యాండ్ అయినటువంటి ఈ భీకర దృశ్యం అనేది అమెరికన్లను ఇప్పుడు షాక్ గురి చేసింది. ఇలాంటి సన్నివేశం ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు. సినిమాల్లో ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్లో ఇలాంటి రోడ్డు మీద వాహనాలు వెళ్ళేటువంటి రోడ్డు మీద అత్యవసరంగా విమానం ల్యాండ్ అయినటువంటి పరిణామం అయితే సంచలనంగా మారింది. ఒకే లైన్లో అటు విమానం మరొక వైపు వాహనాలు ఒకే రోడ్డు మీద వెళ్ళిపోతున్నటువంటి అరుదైనటువంటి దృశ్యం ఇది. చూడండి, ఆ విజువల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అనేది రోడ్డు పైన అత్యవసరంగా ఆ నేషనల్ హైవే పైన దిగవలసి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా వాహనాలతో సమానంగా వాహనాల లాగానే ఇది కూడా రోడ్డు పైన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేసింది. ఇంతలోనే ముందుగా వెళ్తున్నటువంటి ఒక కారుని ఈ యొక్క వేగంగా వస్తున్నటువంటి విమానం కంట్రోల్ అంతవరకు ఉన్నటువంటి కంట్రోల్ మేరకు కంట్రోల్ చేసినప్పటికీ కూడా ఆ ముందు వెళ్తున్నటువంటి ఈ కారుని ఆ విమానం ఢీకొట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం అదృష్టవశాత్తు ప్రాణాలు ఏది ఎక్కువగా పోయినటువంటి ఘటన జరగలేదు. ఆ కారు డ్రైవర్ మహిళకు మాత్రం కొంత తీవ్ర గాయాలయ్యాయి. అటు పైలట్ అదేవిధంగా ఆ పైలట్తో పాటు ఉన్న ప్రయాణికుడు మాత్రం సేఫ్గా ఉండడంతో ఈ యొక్క భారీ ప్రమాదం అయితే విషాదకరంగా మారకుండా కొంత నార్మల్గానైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అనుకోనిటువంటి ఈ యొక్క అనూహ్యమైనటువంటి సంఘటన అనేది ఆ తోటి ప్రయాణికులను, అటువైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులను కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అసలు మనం రన్వే మీద ఉన్నావా లేకుంటే నేషనల్ హైవే రోడ్డు మీదనే ఉన్నామా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది కాసేపటి వరకు కూడా. ఆ తర్వాత ఆ విమానం అక్కడికి వచ్చిందనేటువంటి పరిస్థితిని గుర్తించి ఈ యొక్క భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాని చెప్పేసి మిగతా ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు, పోలీస్ సిబ్బంది అంతా కూడా ఆ హైవేను మొత్తం కూడా కొద్దిసేపు బ్లాక్ చేశారు. అటువైపు ఏ వాహనాలు రాకుండా ట్రాఫిక్ను మళ్లించారు. కొంత ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది చాలాసేపటి వరకు. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రమాదం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది.